ఎమ్మిగనూరు వైసీపీలో ఆధిపత్య పోరు ముగిసిందా లేక ఇప్పుడే కొత్త టర్న్ తీసుకోబోతుందా? అధిష్టాన నిర్ణయం అగ్నికి ఆజ్యం పోస్తుందా లేదంటే మంటను చల్లార్చే ప్రయత్నం చేస్తుందా? హే బిడ్డ, ఇది నా అడ్డ అంటూ రాజకీయం చేసిన మాజీ ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నట్లేనా? ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? పార్టీ పెద్దలు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఎందుకు వివాదాస్పదమవుతోంది? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుకాను తప్పించేసింది పార్టీ అధిష్టానం. రెండు గ్రూపుల మధ్య పంచాయతీ చేసిన పార్టీ నాయకత్వం బుట్టా ప్లేస్లో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని నియమించింది. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బుట్టా రేణుక కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించడం ద్వారా ఈసారి ఆ ఎంపీ టికెట్ ఆమెకేనని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టయింది. దీంతో ఎమ్మిగనూరు నా అడ్డ అంటూ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేస్తున్న పోరాటం ఫలించినట్టయిందన్న అభిప్రాయం బలపడుతోంది. అదే సమయంలో వివాదాన్ని సెట్ చేయడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయం కొత్త గొడవలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎమ్మిగనూరు విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయం బుట్టా వర్గానికి ఏమాత్రం రుచించడం లేదట. రాజీవ్ రెడ్డి రాజకీయాల్లో సబ్ జూనియర్ అని, అతని కింద తాము పనిచేసే ప్రసక్తే లేదని కొందరు సీనియర్స్ రివర్స్ అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ దిశగా ఎమ్మిగనూరు పట్టణంతో పాటు 2 మండలాల వైసీపీ సీనియర్లు సమావేశమై మంతనాలు జరిపినట్లు సమాచారం. కుదిరితే బుట్టా రేణుకనే కొనసాగించండి, లేదంటే చెన్నకేశవరెడ్డికి గాని ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇన్ఛార్జి పదవి ఇవ్వండి, అంతే తప్ప జూనియర్ అయిన రాజీవ్ రెడ్డిని తీసుకొచ్చి మానెత్తిన రుద్దుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారట ఎమ్మిగనూరు వైసీపీ సీనియర్లు కొందరు. మాజీ ఎంపీ బుట్టా రేణుకతో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి మొదటి నుంచి పడడం లేదు. 2024 ఎన్నికల్లో రేణుకకు ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వడంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఆ ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి వర్గీయులు కొందరు కలిసి పనిచేసినా ఆయన మాత్రం అంటీ ముట్టనట్టే ఉన్నారు. ఆ క్రమంలోనే చెన్నకేశవరెడ్డి వర్గీయులు కొందరు ఏకంగా టీడీపీ కండువా కప్పేసుకున్నారు కూడా. ఇంకొందరైతే అంతర్గతంగా బుట్టాకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. వైసీపీ నేతల మధ్య సమన్వయం లేకే ఎమ్మిగనూరు సీటు కోల్పోవాల్సి వచ్చిందన్నది లోకల్ క్యాడర్ మాట. ఈ విభేదాలతో పార్టీ నష్టపోతుందని భావించిన పెద్దలు ఇద్దరి మధ్య సమన్వయం కోసం ప్రయత్నించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరులో ఆత్మీయ సమావేశం పెట్టి మరీ 2 వర్గాల మధ్య కలిపే ప్రయత్నం చేశారు. ముందే ఇద్దరిని సంప్రదించి మీటింగ్ పెట్టినా తీరా డయాస్ మీద చెన్నకేశవరెడ్డి బుట్టా రేణుకను టార్గెట్ చేయడంతో మ్యాటర్ మొదటికొచ్చింది. ఎమ్మిగనూరులో తాను ఎవరితో ఎలా పోరాడింది చెబుతూ బుట్టా రేణుక అందరినీ కలుపుకుని పోవడం లేదని చెప్పుకొచ్చారు పెద్దాయన. కానీ రేణుక మాత్రం తాను అందరినీ కలుపుకుని వెళుతున్నానని చెప్పుకొచ్చారు. ఏదో పెద్దల మాట కాదనలేక అప్పుడు ఇద్దరు చేతులు కలిపినా ఆ తర్వాత కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. ఈ సందర్భం ఏదైనా సరే ఎవరికి వారు యమునా తీరే అన్నట్టే ఉంది ఎమ్మిగనూరులో వారిద్దరి పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్ తీవ్రంగా ప్రయత్నించడంతో ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గాల విభజన జరిగితే అవకాశం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా విభేదాలు మాత్రం ఆగలేదు. అదే సమయంలో చెన్నకేశవరెడ్డి మాత్రం తగ్గకుండా తమ కుటుంబానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో జగన్ లండన్ పర్యటన తర్వాత బుట్టా రేణుక చెన్నకేశవరెడ్డిని పిలిపించి నచ్చజెప్పినట్టు తెలిసింది. ఆ క్రమంలోనే నియోజకవర్గ బాధ్యతల్ని చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి అప్పగించారట. కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఇస్తామన్న హామీతో ఆమె లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ ఆ పోస్టుతో బుట్టా వర్గం అస్సలు సంతృప్తిగా లేదట. ఇన్నాళ్లు నియోజకవర్గం అంతా తిరిగి తాను సెట్ చేసుకున్నాక ఇలా డిస్టర్బ్ చేయడం ఏంటన్న బాధతో ఉన్నారట ఆమె. అందుకు తగ్గట్టే బుట్టా వర్గీయులు కూడా ప్రత్యేక మీటింగ్స్ పెట్టుకుంటూ నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చెన్నకేశవరెడ్డి కుటుంబానికి ఇన్ఛార్జి పదవి ఇవ్వడానికి వాళ్లకు అభ్యంతరం లేకున్నా రాజీవ్ రెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటున్నారు. తమ మాట వినకుండా ఇలాగే కొనసాగిస్తే పార్టీ మారేందుకు కూడా కొందరు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
నందవరం మండలం వైసీపీ కన్వీనర్ శివారెడ్డి గౌడ్ ఆల్రెడీ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారట. అదంతా ఒకెత్తైతే బుట్టాను కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఇప్పుడు అక్కడున్న బీవై రామయ్య పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు మాజీ మేయర్ అయిన రామయ్యకు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఓడిపోయాక ఆయనే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా బ్యాక్ టు కర్నూలు టౌన్ అన్నట్టుగా మారిపోయిందని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మిగనూరు పరిణామాలు కర్నూలు వైసీపీలో కుదుపులకు కారణమవుతున్నాయి.